హబీబీ కమ్ టు ఈజిప్ట్. తొడిగాడు ఎంత ఎత్తాడో తెలీదు. రోజా ఏమో ఇదిగో ఈజిప్ట్ క్వీన్ ఆభరణం ఒకటి వేసుకుంటుందన్నమాట. నాకైతే ఏదో ఈజిప్ట్ లో ఉన్నట్లేదు. మన ఇండియన్ సిటీస్ ఢిల్లీ బొంబాయిలో తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. వైబ్ అయితే సూపర్ అనమాట. టైం 5:45, 6:30కి మన ఈజిప్ట్ ఫ్లైట్ ఎగరబోతుంది అనమాట. ఇదిగోండి, సో బోర్డింగ్ క్యూలో నుంచున్నాం ఇప్పుడు. ఈ ప్రపంచంలో నాకు ఏమన్నా బుక్ ఇష్టమైతే ఇదే బుక్. అది పాస్పోర్ట్ అయితే పాస్బుక్ ఇష్టం, బ్యాంక్ పాస్బుక్, అందులోనే డబ్బులు ఉంటాయి. పక్కా బడ్జెట్ ఫ్లైట్ అనమాట ఇది. వ్యూలింగ్ మన ఇండియాలో ఇండిగో ఎలా ఉంటుందో యూరోప్లో వ్యూలింగ్ అలా అనమాట. వ్యూలింగ్ ఒకటి, ర్యాన్ ఎయిర్ ఒకటి, ప్యూర్ బడ్జెట్ ఫ్లైట్స్. సో అదిగోండి, వెల్కమ్ టు ఈజిప్ట్. ఈజిప్ట్ వీసా 4 రోజుల్లో రావాలంటే మీరు అట్లీస్ట్ అనే యాప్లో బుక్ చేయండి. చాలా ఈజీ. ప్రస్తుతం మనం అయితే ఇదిగోండి ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కరెక్ట్గా ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకుని స్టాంప్ వేయించుకుని వచ్చేసరికి మన లగేజ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వెళ్ళి ఏటీఎంలో డబ్బులు తీసుకుందాం. క్యాష్ చేతిలో ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం నేను 8,000 పౌండ్లు డ్రా చేస్తున్నాను. ఇంటికి వెళ్ళాక మీకు క్యాష్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సిమ్ కార్డ్ తీసుకున్నామండి. ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి. వడాఫోన్ కానీ ఆరెంజ్ కానీ బెటర్ అనమాట, మంచి నెట్వర్క్ ఉంటుంది. సో ఇది మేము 39 GB ప్యాక్ తీసుకున్నాం. మన డబ్బులో చెప్పాలంటే 1,100 రూపాయలు పడినట్టు, 659 ఈజిప్టియన్ పౌండ్స్ పడింది అన్నమాట. సిమ్ కార్డ్ తీసుకుని ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసామండి. జస్ట్ ఇంకా బయటకు అడుగు పెట్టే ముందు ఇమిగ్రేషన్ వాళ్ళు ఒక జలక్ ఇచ్చారు. అదేంటో మీకు చెప్తాను తర్వాత వీడియోలో. మాకైతే కొంచెం వెచ్చగా అనిపిస్తుంది, ఎందుకంటే యూరోప్ నుంచి వచ్చాం కదా. 20 degreesకి వచ్చాం. సో హలో, ఐఎమ్ గుడ్. ఇదేనండి మన టాక్సీ, ఫరీద్ బాయ్ అనమాట. బాగుంది, భలే క్లీన్ గా ఉంది టాక్సీ. ద టాక్సీ ఇస్ వెరీ క్లీన్. వెరీ నైస్. హబీబీ కమ్ టు ఈజిప్ట్. వచ్చేసాం, వెళ్ళిపోతున్నాం డౌన్ టౌన్ కి. థ్యాంక్ యూ. అబ్బో, మనకి ఇలా వెల్కమ్ చాక్లెట్ కూడా ఇచ్చారు. సూపర్. అతని డీటెయిల్స్ కూడా నేను చెప్తానులేండి తర్వాత. సో ఎయిర్పోర్ట్ నుంచి కైరో డౌన్ టౌన్కి అయితే వచ్చేసాం. రూమ్లో చెక్ ఇన్ చేసాం. అండ్ ఫస్ట్ టైం అండ్ అసలు అంటే ఈ రూమ్కి చెక్ ఇన్ చేసే ప్రాసెస్లో మేము చాలా షాక్ అయిపోయాం. ఎందుకంటే చూడండి, ఈ ఏరియా అంతా ఎంత మాస్గా ఉందో. అదిగోండి, మమం మాస్ అనమాట. కానీ ఒకసారి వ్యూ లోపల చూస్తే ఫుల్ క్లాసు, చాలా బాగుంది హౌస్. అతను ఈ ప్రాపర్టీ ఓనర్ మొహమ్మద్ వచ్చి మంచిగా చాలా పొలైట్గా ఉన్నారు. 100 ఏళ్ల నాటి బిల్డింగ్ అంటే ఇది. సో చెక్ ఇన్ చేసేసాం అనమాట. ఇదిగోండి హౌస్ అయితే ఇలా ఉంది. మొత్తం లోపల చాలా క్లీన్గా ఉంది, చూసారా. 2 బెడ్స్. అండ్ ఇది ఎంత పడింది అనుకున్నారు రూము? 2,100 మన డబ్బుల్లో. సూపర్ రూమ్ అయితే సూపర్. లొకేషన్ గురించి కూడా అడిగాం, సేఫా కాదా అని. అబ్సల్యూట్లీ సేఫ్ అనమాట. నేను బుకింగ్ చేసేటప్పుడే చూసాను, ఇది కైరో డౌన్ టౌన్ సేఫ్ ఏరియా అనమాట. అన్ని ప్లేసెస్ కి దగ్గరగా ఉంటది. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో మొత్తం నేను 8,000 పౌండ్లు విత్డ్రా చేశాను. 8,000 పౌండ్లు ఎందుకు చేశానంటే ఆ ఏటీఎంలో మాక్సిమం లిమిట్ 8,000 పౌండ్లే ఉందన్నమాట. నేను 10,000 పౌండ్లు కావాలని చెప్పి నొక్కాను, కానీ 8,000 పౌండ్లే ఇస్తానంటే 8,000 పౌండ్లు తీశాను. మొత్తం అన్ని 200 రూపాయల నోట్లే వచ్చినాయి. ఇదిగోండి 200 పౌండ్ల నోట్ ఎలా ఉంది. మన డ్రైవర్కి ఇందాక ట్యాక్సీకి 500 పౌండ్లు ఇవ్వాలి కాబట్టి నేను 600 పౌండ్లు ఇచ్చాను. సో తిరిగి మనకి ఇదిగోండి ఈ 100 పౌండ్లు తిరిగి ఇచ్చాడనమాట. 100 పౌండ్ల నోట్ ఏమో ఇలా ఉంది. ఇంకా వేరే నోట్స్ ఏమి లేవు. బయటికి వెళ్ళినప్పుడు చిల్లర మార్చి ఆ నోట్స్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను. అండ్ ఇంకొకటి, ఎయిర్పోర్ట్లో ఒక షాక్ తగిలిందన్నాను కదా. మనం ఈజిప్ట్ రావాలి. సో నేను ఆల్రెడీ వీసా పెట్టేసుకున్నాను. మన దగ్గర వీసా ఉంది. వీసాకి నేను యూరోప్ నుంచి చేశాను కాబట్టి ఒక 50 యూరోస్ అయింది. అంటే 4,500 రూపాయలు మన డబ్బుల్లో. సో మొత్తం సెట్ అనుకున్నాం. బయటకు వచ్చే ముందు ఏమన్నారంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంట. దానికి $15 అడిగారు. మా దగ్గర అప్పటికప్పుడు డాలర్స్ అలా ఉంటాయి. యూరోస్ తెచ్చాను నేను. ఇలాంటి సిచ్యువేషన్స్లో పడతామని తెలిసి యూరోస్ కూడా క్యారీ చేశాను. సో అప్పుడు ఏమైందంటే మా దగ్గర 15 యూరోలు ఉన్నాయి. ఇదిగోండి, నేను కరెక్ట్గా 15 యూరోలు చిల్లరస్తూ ఉంటే కాయిన్స్ యాక్సెప్ట్ చేయమన్నాడు. మళ్ళీ కాయిన్స్ తీసుకోడంట. మళ్ళీ అదే షాక్. నేను 15 యూరోలు కరెక్ట్గా ఇస్తున్నాను, కాయిన్లు తీసుకోడంట. అదెంత దారుణమో చూడండి. ఇంకేం చేస్తాం ఆ టైంలో. మళ్ళీ ఎక్కడ తిరుగుతాం ఆ యూరోల కోసం, కరెక్ట్గా నోటు కోసం.
సో ఇంకా తప్పక 20 యూరోలు ఇచ్చామన్నమాట. అది వాళ్ళ రూలు. కానీ ఏంటంటే అది కొంచెం షాకింగ్గా అనిపించింది. వీసాకి డబ్బులు కట్టాం, కానీ మనం 6 days మించి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇంకొక $15 ఎక్స్ట్రా ఫీజు కట్టాలంట. ఇండియా పాస్పోర్ట్తో ఎవరైతే ఈజిప్ట్ వస్తున్నారో వాళ్ళైతే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి వైస్ కార్డు. దీన్ని యూజ్ చేస్తే నేను ఎయిర్పోర్ట్లో 8,000 పౌండ్లు డ్రా చేశాను. జస్ట్ ఈజిప్ట్లో దిగాం. ఒక లోకల్ పర్సన్ అలాగైతే ఏటీఎంకి వెళ్ళి తన డబ్బులు డ్రా చేసుకుంటాడో అలాగే డ్రా చేసాం అనమాట. చాలా చాలా సింపుల్ ప్రాసెస్. ఒకవేళ మీరు ఇండియా దాటి బయట కంట్రీలో ఉంటున్నారనుకోండి, యూరోస్ కానీ డాలర్స్ కానీ దిరామ్స్ కానీ ఇండియాకి పంపుకోవడానికి కూడా వైజ్ చాలా మంచి అప్లికేషన్. సో మీరు కనుక ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లోను పిన్ కామెంట్లోను లింక్ ఇస్తున్నాను. నా రెఫరల్ కోడ్తో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు నాకు కూడా రెఫరల్ బోనస్ వస్తుంది అనమాట. పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి, జస్ట్ రెఫరల్ బోనస్ మనకి కలిసి వస్తుంది అనమాట. రూమ్ చెక్ ఇన్ చేసేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత బయటకు వచ్చాం అనమాట. సాయంత్రం అయిపోయింది. ప్యారిస్కి ఈఫిల్ టవర్ అలాగో కైరోకి ఈ కైరో టవర్ అలాగనమాట. ఈ కైరో టవర్ ని మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఒక కలవపూ షేప్ లో ఉంటది అనమాట. ఇది ఈజిప్ట్ కల్చర్ లో చాలా చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్. మోడర్న్ కన్స్ట్రక్షన్స్ లో వీళ్ళు బాగా కష్టపడి నిర్మించుకున్నారు. ఇది చూడండి, ఇక్కడ మొత్తం ఈ టవర్ హిస్టరీ అంతా కూడా రాశారు. సో వీళ్ళకి ఈ టవర్ అంటే చాలా ప్రౌడ్ అనమాట. అండ్ ఇదేంటి స్పెషాలిటీ అంటే దీని యొక్క బేస్ లో మొత్తం గ్రానైట్ బేస్ వాడారు. సేమ్ ఏదైతే వీళ్ళ ఏన్షియంట్ టెంపుల్స్ వాడడానికి వాడిన గ్రానైట్ బేస్ ఉంటుంది చూసారా, సో అదే బేస్తో ఇక్కడ కూడా పునాదులు వేసారంట. అందుకే ఇది వీళ్ళకి చాలా స్పెషల్ అనమాట. ఇది 60వ ఫ్లోర్కి వెళ్తే మొత్తం కైరో ఊరంతా కూడా, అంటే ఈజిప్ట్ రాజధాని నగరం అద్భుతంగా కనిపిస్తుంది. మనం అయితే నైట్ వ్యూస్ కవర్ చేయబోతున్నాం ఈరోజు. సో లెట్స్ గో. టికెట్ రేట్లు అవి ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ బేసిక్గా మనం టవర్ పైకి వెళ్ళాలనుకోండి, మనం ఫారినర్స్ కాబట్టి 350 పౌండ్లు కట్టాలి. ఒక పౌండ్ ₹1.70 అనమాట. దాన్ని బట్టి మీరు లెక్కేయండి. కానీ ఆ 350 పౌండ్ల టికెట్ తీసుకుంటే మనకి ఇక్కడ వెయిటింగ్ అనమాట, 1 గంటన్నర వెయిట్ చేయాలంట. కానీ దాని బట్టి ఇంకొక ఎక్స్ట్రా వస్తుంది అనమాట. 250 పౌండ్లు పెట్టి అది తీసుకున్నాం అనుకోండి, మనం వెంటనే వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో ఆ 250 పౌండ్లు పైన ఫుడ్ కూడా తినొచ్చు అనమాట. చూసారా, ఇక్కడ 2 టికెట్స్ తీసుకున్నాం మేము. ఇదే టికెట్ లోకల్ ఈజిప్షియన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా తక్కువ. ఇందులో పావు వంతు వాళ్ళకైతే. మనం ఫారినర్స్ కాబట్టి మనకి చాలా కాస్ట్లీ. ఎందుకంటే ప్రజెంట్ అయితే మనం 61వ ఫ్లోర్లోకి వచ్చామంట. మెట్లకి 62nd ఫ్లోర్కి వెళ్తున్నాం. చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను. దూరంగా ఒక చిన్న ట్రయాంగిల్లా ఉంది కదా, అదే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా వ్యూ అనమాట. చాలా చాలా చిన్నగా కనిపిస్తుంది. డే టైం అయితే మేబీ ఇంకా బెటర్గా కనిపిస్తుందేమో. చూడండి, నేను అంతా జూమ్ చేశాను. టెన్నిస్ ఆడుతున్నారు చూడండి. ఇక్కడ బాగుంది. కోర్ట్ సెటప్ భలే ఉంది. జూమ్ చేస్తున్నా, ఇప్పుడు డీ జూమ్ చేస్తా చూడండి. సూపర్ కదా, భలే ఉంది. ఈ నైట్ వ్యూ మధ్యలో ఒక పక్కనేమో ఇటు పక్క ఒక స్విమ్మింగ్ పూల్, అక్కడేమో టెన్నిస్ కోర్టు. సూపర్ ఉంది. సూపర్ అండి వ్యూ. అసలు నైట్ వ్యూ భలే ఉంది. నేను డే టైం వచ్చుంటే బాగుండేదేమో అనుకున్నాను, కానీ అసలు నైట్ వ్యూ చూసాక అసలు ఆ ఇంప్రెషనే మారిపోయింది. అదిరింది అసలు. చూద్దాం వ్యూస్ చూద్దాం కాసేపు. ఎలా అనిపించింది రోజా వ్యూ? ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది అసలు. భలే ఉంది. నైల్ నది గాలి వచ్చి మొహం మీద కొడుతుంది. చల్లగా ఉంది, చాలా చలిగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కూడా చలికాలం అనమాట ఇప్పుడు. సో బ్యూటిఫుల్. ఎవరైనా కైరో వస్తే కంపల్సరీ ఇది టవర్ అయితే ట్రై చేయండి. ఎస్పెషల్లీ నైట్ టైం ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు డే టైం చూసుకోవాలి, డే టైం రండి. కానీ చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదండి, మేము 250 పౌండ్లు ఎక్స్ట్రా వోచర్ తీసుకున్నాం. ఇది తీసుకోవడం వల్ల మనకి చిటికలో ఎంట్రీ దొరికింది. అండ్ అలాగే ఇదిగోండి, పైన కైరో టవర్ మీద ఒక రెస్టారెంట్ ఉంది. 250 పౌండ్లకి మనం ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ కూడా తినొచ్చు అనమాట. ఇక్కడ బాగుంది, స్కీమ్ బాగుంది. వెయిట్ చేసి వచ్చే బదులు ఇది ఒకటి ఎక్స్ట్రా పే చేయడంలో తప్పులేదు. అలాగే ఈఫిల్ టవర్ మీద ఇలాంటివి చేయలేం, చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడైతే మనకు కొంచెం అఫోర్డబుల్గా ఉన్నాయి. సో అదిగోండి, ఫుడ్ వచ్చేసింది. ఇదేమో రొయ్యల శాండ్విచ్, ఏమో కాఫీ ముందే తాగేసాను ఎందుకంటే ముందు ఇచ్చేసారు మనకి ఇది కాఫీ. అండ్ ఇదిగోండి చికెన్ పీసెస్ అనమాట. ఇవన్నీ వచ్చినాయి మనకి ఆ 500 పౌండ్స్కి. అదండి, మనం 500 రూపాయలు ఓచర్ పట్టుకుని వచ్చాం, కానీ 523 పౌండ్లకి ఫుడ్ తిన్నాం. సో ఇప్పుడు 23 పౌండ్లు పే చేయాలి. నేను 200 పౌండ్లు ఇచ్చాను. సో చిల్లర పట్టుకొచ్చారు అనమాట. ఇండియాలో లాగానే సేమ్ చిల్లర పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. మనం కావాల్స్తే కొంచెం టిప్ వదలవచ్చు. పొద్దున్న చెప్పాను కదా మీకు చిల్లర మార్చినప్పుడు నోట్స్ చూపిస్తానని. ఇదిగోండి, ఇది 50 పౌండ్ల నోటు. ఇవన్నీ 50 పౌండ్లు.
ఇదిగోండి ఇదేమో 10 పౌండ్లు 10 పౌండ్లు భలే ఉన్నాయి. నాకు నచ్చింది ఇది. ఇక్కడ పక్కన ప్లాస్టిక్లో ఉంది 10 పౌండ్లు. అండ్ ఇదిగోండి ఇదేమో 5 పౌండ్స్ నోట్ బాగున్నాయి. సో ఇదిగోండి టవర్ ఎక్స్పీరియన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అయితే మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఊబర్ బుక్ చేసామన్నమాట. కూర్చో రోజా. ఇక్కడ జనాలు డ్రైవ్ చేసే స్టైల్ కానీ రోడ్డు మీద రోడ్ క్రాస్ చేసే స్టైల్ కానీ సేమ్ ఇండియా, అసలు డౌట్ ఏం లేదు. మొత్తం సేమ్ నాకైతే ఇండియా వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ మొత్తం. సో ఇదిగోండి కరెక్ట్గా మనం కైరో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆపోజిట్లో ఉన్నాం. బాగున్నాయి ఇక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవ్వండి. సో ఇప్పుడైతే మనం ఈ నైల్ రివర్ గట్టు దగ్గరికి వచ్చాం అనమాట. సరదాగా వాకింగ్ చేసి ఏదైనా చిన్న బోట్ ట్రిప్ ఉంటే చేద్దాం. సో ఈ ఏరియా అంతా బాగా కళకళలాడుతుంది. రోడ్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలి ఇప్పుడు మనం. బిజీగా ఉన్న రోడ్డు దాటడం అనేది మనకి వెన్నతో పెట్టిన విద్య. సో ఏం భయపడక్కర్లేదు మనం అయితే ఇప్పుడు నైల్ నది గట్టు మీద నడుస్తున్నాం అనమాట. మంచి చల్లని గాలిలో. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నడడానికి కూడా ఫ్రీ కాదు, ఒక 34 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు కట్టించుకున్నారు అనమాట. అంటే 20 పౌండ్స్ కట్టాం ఒక్కొక్కళ్ళం. బాగుంది. ఏంటంటే ఈ గట్టు మీద అంతా మొత్తం రెస్టారెంట్స్. మనం ఏదైనా బోట్ ట్రిప్ చేయాలంటే మనకి ఏ ట్రిప్ నచ్చితే అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి బోట్ ట్రిప్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అనమాట. చూసారు కదా మొత్తం నైల్ రివర్ గట్టు వైబ్ అంతా చాలా బాగుంది. రెస్టారెంట్స్ కలకల్లో ఆడుతుంది ఏరియా అంతా. కాకపోతే మేము ఇంకా బోట్ రైడ్ చేయలేదు, చీకటి పడిపోయింది కదా, ఏం కనపడలేదు. వీలుంటే రేపు చేద్దాం. అండ్ ఇప్పుడైతే కానల్ ఖలీలీ బజార్కి వెళ్తున్నాం. కైరోలో ఫేమస్ బజార్ అండి, కళకళ ఆడిపోతూ ఉంటుంది ఆ బజార్ వీధులన్నీ. రోజా ఇప్పుడే క్యాబ్ బుక్ చేసింది ఊబర్లో. ఎంత పడింది రోజా? 65 పౌండ్స్ అండి, అంటే ఒక 110 రూపాయలు. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో ఉంది, దగ్గరే వచ్చేసింది క్యాబ్. టైం రాత్రి 9:30 అయింది. కానీ చూడండి క్రేజీ ట్రాఫిక్ అనమాట. నాకైతే ఏదో ఈజిప్ట్లో ఉన్నట్లేదు. మన ఇండియన్ సిటీస్ ఢిల్లీ బొంబాయిలో తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. వైబ్ అయితే సూపర్ అనమాట. కానల్ ఖలీలీ ఏరియాకి వచ్చేసాం. ఇదిగోండి ఫుల్ మిడ్ నైట్ వరకు ఉండే బజార్ అనమాట. ఇప్పుడు మనం ఈ కింద సబ్వేలోంచి వెళ్ళి అవతల పక్కన ఉన్నదనమాట బజారు, అక్కడికి వెళ్ళాలి. సబ్వే Habibi, come to Egypt. Come to Egypt. తొడిగాడు ఎంత ఎత్తాడో తెలీదు. బేరం ఆడదాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు 200 చెప్పారనుకో, మనం 100 రూపాయలకి అడగాలి. ఇంకా తక్కువ కూడా అడగాలన్నమాట. సో మొత్తం ఈ బజార్ అంతా చూద్దాం. చాలా బాగుంటుంది. అసలు కైరో వచ్చిన వాళ్ళు ఈ బజార్కి రాకుండా వెళ్ళరు. మరీ ముఖ్యంగా నైట్ టైం అనమాట, అదిరిపోద్ది. మేము ఢిల్లీలో తిరిగాం కదా రోజా మనం, చాందినీ చౌక్. సేమ్ ఆ చాందినీ చౌక్ డేస్ గుర్తొచ్చినాయి మళ్ళీ ఒక్కసారిగా ఈ బజార్లోకి అడుగుపెట్టిన వెంటనే. రోజా ఏమో ఇదిగో ఈజిప్ట్ క్వీన్ ఆభరణం ఒకటి వేసుకుంటుంది అనమాట. ఇది ఫేమస్ ఇక్కడ. అదిగో బాగుంది రోజా. సో అతని పేరు ఒమర్ అండి. బాలీవుడ్ మూవీస్. I see. I like it. You I like it. All the movie star in India. Who is your favorite? Amitabh Bachchan, Shah Rukh Khan, Kareena Kapoor. Kareena Kapoor, Zabita for me. The best for me. ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లో ఉంది ఈ షాపు. సో మంచి రేటుకి ఇచ్చారనమాట ఇది. Thank you. సో ఇట్స్ గుడ్. యువర్ షాప్ ఈస్ నైస్. All people in India, welcome in Egypt. 1000 రూపాయలు ఖర్చు పెట్టాము ఇక్కడ. వర్త్ అనమాట. అంటే ఒక గుర్తుగా ఉండడానికి కొనుక్కున్నాం అనమాట. మొత్తం ఏదో ఇత్తడి సామాన్లు కొట్టులో ఉంది, ఇత్తడి సామాన్ల షాప్లో ఉంది ఇది. వెరీ నైస్ షాప్. కాపర్ షాప్ అంటది. భలే ఉన్నాయి ఐటమ్స్ అన్ని కూడా. కాకపోతే మనకి లగేజ్ లేదు కదా, ఇలాంటి హెవీ ఏం పట్టుకెళ్ళలేం అనమాట. అసలు కానల్ ఖలీలీ బజార్ వైబ్ అయితే అదిరిపోతుంది అసలు. చూడండి ఇదేమో ఇక్కడ ఒక కేఫ్ అనమాట. లైవ్ మ్యూజిక్ పెట్టారు, మంచి అరబిక్ సాంగ్స్ పాడుతున్నారు. భలే ఉంది అసలు. అసలు ఈ వైబ్ అయితే అన్మ్యాచబుల్ అనమాట. సరదాగా బజార్ వీధుల్లో తిరుగుతూ మీకు ఏ కేఫ్ నచ్చితే సరదాగా ఆ కేఫ్లో కూర్చుని ఇదిగోండి మెనూ ఇస్తారు. అన్నీ చాలా తక్కువలోనే ఉంటాయి ఈ ఐటమ్స్ అన్నీ. సో మీకు నచ్చింది ఆర్డర్ చేయండి. నేను ఇలాంటి మార్కెట్కి రావడం చాలా భయపడ్డాను, కానీ వీళ్ళందరూ చాలా మంచిగా ఉన్నారు.
అందరూ నవ్వుతున్నారు, ఇండియా నుంచి వచ్చారా అయితే నాకు షారుఖ్ ఖాన్ ఇష్టం, కరీనా కపూర్ ఇష్టం అంటున్నారు. అసలు చాలా మంచిగా, నేనైతే చాలా భయపడ్డాను ఫస్ట్. రోజా కొంచెం ఈజిప్ట్, కొంచెం ఆఫ్రికన్ కంట్రీ అని కొంచెం భయపడింది, కానీ నాకు కొంచెం ఐడియా ఉంది. ఈజిప్ట్ వ్లాగ్స్ అవి చూసాను, నాకు ఐడియా ఉంది ఈజిప్టియన్ పీపుల్ ఎలా ఉంటారో. సో నేను కాన్ఫిడెంట్గా వచ్చానమాట. బట్ సూపర్ అండి వైబ్. రోజా ఏమో మంచి లెమన్ టీ ఆర్డర్ చేసింది, టీ పాట్ అనమాట. ఇది చక్కగా ఒక పాట్లో వచ్చింది అన్నది. నేనేమో లెమన్ మింట్ టేస్ట్ చేద్దాం. ఐఎమ్ మోర్ ఓరియంటల్. అది రోజా స్ట్రీట్ వైబ్ అంతా. రాత్రి 10 దాటేసింది ఇప్పుడు, టైము పట్టపగల్లా ఉంది అంతా. రోజా చీర్స్ కొట్టు. వేడిగా ఉంది. హబీబీ కమ్ టు ఈజిప్ట్. ఈ కానల్ ఖలీలీ బజార్లో ఇది దీపాల కొట్లు వీధి అనమాట. ఫోటోలకి చాలా ఫేమస్ ఇది. చాలామంది ఫోటోలు తీసుకోవడానికి వస్తున్నారు, కానీ ఇక్కడ దీపాలు కూడా భలే డిజైన్లు అవి చాలా బాగున్నాయి. ఫైనల్గా ఫినిషింగ్ టచ్ అయితే అదిరిపోయింది. కానల్ ఖలీలీ బజార్ అయితే సూపర్ అనమాట. రేపు ఫుల్గా కైరో మొత్తం జల్లెడి పెట్టేద్దాం. సో ఎవరైనా అందరూ పక్క నుంచి ఇండియా ఇండియా అంటున్నారు అనమాట. కరీనా కపూర్, షారుఖ్ ఖాన్ అంటున్నారు. సో మనం ఓన్లీ కైరోయే కాదు, నెక్స్ట్ ఈజిప్ట్లో ఇంకా సూపర్ డూపర్ ప్లేసెస్ ఉన్నాయి. లుక్సోర్, అస్వాన్, హుర్గడ అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ సిరీస్లో. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ డూపర్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.